వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రాయలసీమ ఊటీ హార్స్లీ హిల్స్ని అందులో ఉన్న అందాలను మీకు చూపించబోతున్నాను. సో ఏముంది అక్కడ అనేది మనకు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదే మన హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు కార్లు కానీ బైక్స్ కానీ వెళ్ళేటప్పుడు ఒక టోల్ ఉంటుంది, దానికి పే చేసేయాల్సి మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కనుక సో మనకు కనిపిస్తుంది కదా, ఆ కొండ ప్రాంతం వెనుకపైకి వెళ్తున్నాం. సో ఈ ఘాట్ రూట్లో మనం ప్రయాణించేటప్పుడు బైక్‌లో ఎళ్తే మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ అందాలనంతా చూస్తూ వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మనకు వాతావరణం అంతా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సో, ఇది లాంగ్ వ్యూ. మనం కొండ ఎక్కిన తర్వాత ఆ కొండ మధ్యలో కొన్ని ప్లేసుల్లో మనకి ఇలాంటి లాంగ్ వ్యూలో ఆ కింద ఉన్న ప్లేసెస్ చాలా బాగా అనిపిస్తాయి. ఇవి అక్కడున్న వాటర్ ఫాల్స్ వల్ల అక్కడ కొండపైన వారిని అక్కడ వాటర్ బ్లాక్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ నుంచి ముందుకెళ్తే గనుక మనకి ఇలాంటి ఫ్లవర్స్ అనేటివి ఈ టైంలో, ఈ వర్షం పడిన టైంలో చాలా అద్భుతంగానే కనిపిస్తున్నాయి. ఇంకా మనం ముందుకెళ్ళాలి. సో, ఈ ముందుకెళ్ళేటప్పుడు సో, ఇలాంటి చెట్లు మనకు కనువిందుగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాల్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ చెట్లు కూడా నీకు ఈ టైంలోనే బాగా కనిపిస్తున్నాయి. చాలా సార్లు ఎళ్ళాం కానీ సో, ఇంత బ్యూటిఫుల్‌గా నాకెప్పుడు అనిపించట్లేదు. అందుకే కొద్దిసేపు అక్కడ ఆగాలనిపించింది. సో, అక్కడున్న వాళ్ళందరూ చాలా వరకు ఫ్యామిలీతోనే వచ్చారు చాలామంది. ఏదో వర్షం పడింది కాబట్టి సో, వర్షం పడినప్పుడు హార్స్ హిల్స్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తది. మీరు ఎప్పుడన్నా విజిట్ చేయకుంటే గనక ఒకసారి విజిట్ చేయండి. ఆ వ్యూని మీరు చూడొచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారుగా ఎంత లాంగ్ వ్యూలో ఎలా ఉంటుందనేసి. సో, అక్కడ నుంచి అలాగే మనం ముందుకెళ్తే గనక సో, మనకు ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇదే మనకు కనిపిస్తున్న చిల్డ్రన్స్ పార్క్. సో, ఈ చిల్డ్రన్ పార్క్‌లో మనకు సో, ఫైనల్‌గా మనం హార్స్ హిల్స్‌లోకి ఎంటర్ అయినాం. సో, ఇక్కడున్న ప్లేసెస్ మీకు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు ఈ టైంలో రావడం నిజంగా బాగుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాలు పడినాయి కాబట్టి సో, మనకు చెట్లు అనేటివి చిగురించినాయి. తర్వాత ఫ్లవర్స్ అనేవి వికసించినాయి. సో, చూడడానికి కనువిందుగా వచ్చాయి. నేను చాలా సార్లు వచ్చాను. కానీ ఈసారి వచ్చినంత ఫీల్ నాకు ఇంకెప్పుడు కలగలేదు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను. సో, ఇట్లా ఫ్లవర్స్ అని ఇప్పుడిప్పుడే వికసిస్తున్నాయన్నమాట. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడాల్సిన ప్లేస్ ఇంకా కొన్ని ఉన్నాయి. హార్స్‌లీ హిల్స్‌కి ఎంతమంది టూరిస్టులు వచ్చినా కూడా ఇక్కడ మొదటగా కనిపించేది ఏదైనా ఉందంటే సో, అది వ్యూ పాయింట్. సో, ఆ వ్యూ పాయింట్‌లో ఇది ఫస్ట్‌ది ఇప్పుడు చూపించబోతున్నది. సో, ఇక్కడేంటంటే మనం ఎర్లీ మార్నింగ్ 5:30 లోపల మనం ఇక్కడికి రాగలిగితే ఇక్కడున్న వ్యూ పాయింట్ అనేది మనకు సేమ్ నంది హిల్స్‌లో ఎలా ఉంటదో సేమ్ అదే అనుభూతిని మనం ఇక్కడ మన రాయలసీమలో కనిపించేటువంటి హార్స్‌లీ హిల్స్‌లోనే మనం చూడొచ్చు. సో, ఇక్కడేంటంటే ఈ కొండ దగ్గర నుంచి కనిపించేదంతా అక్కడ అడవి కనిపిస్తుంది కదా! ఈ అడవి అనేది సో, ఆ చెట్లు ఉన్నాయి కూడా కదా! సో, ఈ అడవి ప్రాంతంలో మొత్తం అంతా మేఘావృతం అయి కనిపిస్తుందనమాట మనకి. సో, ఈ కొండ అక్కడున్న మనకు మేఘావృతం అయిపోయి ఉంటది. ఈ కొండ దగ్గర నుంచే చూస్తే సో, ఈ వ్యూ పాయింట్ కోసమే అందరూ మనకు హార్స్ హిల్స్‌కి చాలా మంది వచ్చేది. సో, ఇక్కడ నుంచి మొత్తం అంతా మనకు మేఘావృతమే కనిపిస్తుందనమాట. ఆ రోజుల్లో అంటే మనకు చాలా అంటే చలికాలంలో మాత్రమే ఇలాంటి వ్యూ పాయింట్ కనిపిస్తది. వర్షాకాలంలో అయితే ఇంకా బాగా అద్భుతంగానే కనిపిస్తది. ఇప్పుడు వర్షం పడింది కానీ అంతగా ఆశించేంతగా వర్షం పడలేదు కాబట్టి సో, ఉన్నంత వరకే మనకు కనిపిస్తుంది. సో, ఈ వ్యూ పాయింటే మనకు చెప్పుకోదగ్గ ప్లేస్ ఏదైనా ఉందంటే హార్స్‌లీ హిల్స్‌లో ఇది మన వ్యూ పాయింట్. సో, అక్కడున్న ఎండ కొద్దిగా మార్నింగ్ కదా! సో, 5:30కే మనకు అక్కడ ఎండ కనిపిస్తుంది. సో, ఇది అక్కడున్న లాస్ట్‌ది కొండపైన మనకు మేఘావృతం ఎట్లా మేఘావృతమో ఆ మేఘాలనేటివి ఎట్లా ట్రావెల్ అవుతున్నాయనేది చూస్తున్నారు కదా! సో, ఇది లాంగ్ వ్యూ మనకు అక్కడ నుంచి చూసినారంటే గనుక మనకు లాంగ్ వ్యూ ఎలా ఉంటదో మీకు దీంట్లో చూపిస్తారు. సో, ఇది ఫైనల్ వ్యూ పాయింట్. ఇది సెకండ్‌ది. సో, ఈ సెకండ్‌ది ఏంటంటే మనకు మొత్తం అంటే అక్కడ మదనపల్లి దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల పల్లెలుంటాయి కదా! సో, అవన్నీ మనకు కనిపించే వ్యూ పాయింట్ ఏదైనా ఉందంటే ఇది లాస్ట్ వ్యూ పాయింట్. సో, మనకు 2 వ్యూ పాయింట్లు మీరు ఈ వీడియోలో చూసినారు కదా! ఫైనల్‌గా మనం ఏపీ టూరిజం హిల్స్ రిసార్ట్ అకామిడేషన్ హార్స్లీ హిల్స్ అంటే ఇక్కడికి ఎంటర్ అయ్యాం. సో, ఎంట్రన్స్ అదే. ఇక్కడ మనం ముందుకెళ్తే గనుక లెఫ్ట్ సైడ్ మనకు రిసెప్షన్ ఉంటది. ఈ రిసెప్షన్‌లో మనకు ఎవరికైనా అకామిడేషన్స్ కావాల్సిన వాళ్ళు అక్కడ సంప్రదించొచ్చు. సో, ఇది మనకు రిసెప్షన్ ఏరియా వ్యూ. దీని తర్వాత ఏంటంటే మనకు జూ పార్క్ ఉంది. అక్కడ జూ పార్క్‌లో చాలా వరకు జంతువులేం లేవు. ఉన్నవి 2 జింకలు. ఆ రెండిట్లో అక్కడే ఉన్నాయి. ఆ 2 జింకలు. తర్వాతొచ్చేసి మనకు అక్కడ ఈము, తర్వాత నెమళ్ళు ఇవున్నాయి. అప్పట్లో ఈము పెంపకం బానే చేసేవారనమాట. ఆ ఈము పెంపకం ద్వారా నష్టపోయినోళ్ళు ఉన్నారే గానీ, లాభపడిన వాళ్ళు ఎవరు లేరు. సో, ఈ ఏరియా అంతా సో, వాటి ద్వారా వచ్చే వాసన చాలా ఎక్కువగా ఉంటది ఈ ఏరియాలో. సో, ఇది నెమళ్ళు. నెమళ్ళు కూడా ఎక్కువ ఏమి లేవు. 2 ఉన్నాయి. ఆ రెండిటిని చూడొచ్చు కొద్దిగా. కాకపోతే అది కూడా ఉంచాలని ఉంచినట్లున్నారు అంతే. ఏం పెద్దగా అయితే ఏం లేదు అక్కడ జూ పార్క్ అయితే. ఇంకా ముందుకెళ్తే గనుక మనకు ఇంకో వ్యూ పాయింట్ ఉందనమాట. ఆ వ్యూ పాయింట్ దగ్గరికెళ్తే గనుక మనం నెక్స్ట్ వ్యూ చూడొచ్చు. సో, ఇక్కడేంటే 2 సహజీవితమైన చెట్లు, ఒకే రకమైన చెట్లు 2 కలిసిపోయాయన్నమాట పైన. అంటే కింద మొదలు ఒక సెపరేటు, తర్వాత కొమ్మ సెపరేట్‌గా ఎళ్ళిపోయి పైన కలిసాయి. సో, ఇదెక్కడ నేను చూడలేదు. యాక్చువల్‌గా మర్రి చెట్లో జరుగుతుంది ఇలాంటి అద్భుతం. సో, ఇలాంటి చెట్లలో ఎప్పుడు నేను చూడలేదు. సో, ఇది ఇక్కడ మనం చూడొచ్చు. బానే ఉంటది. సో, ఇది కూడా ఒక మిరాకిల్ అనుకోవచ్చు. ఇక్కడ తర్వాత లాంగ్ వ్యూ.
అంటే ఇది కూడా ఒక వ్యూ. లాంగ్ వ్యూలో చూస్తే గనుక ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ కొండ ప్రాంతం. సో ఇదేంటంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి రిసార్ట్స్ అన్నమాట. ఈ రిసార్ట్స్‌లో మెయింటెనెన్స్ బాగుంటది. చాలా బాగుంటాయి రూమ్‌లు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ఇక్కడ ట్రై చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ ఏపీ టూరిజంలోకి అడుగుపెట్టడం మంచిది. సో అక్కడ సర్వీసెస్ అనేది బాగుంటది. ఆ తర్వాత ఐ లవ్ హార్స్లీ హిల్స్ అండ్ ఐ ఆల్సో లవ్ ద నేచర్. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు టీ టీ ఆకు ఉంటది కదా! సో ఆ టీ ఆకు తర్వాత ఇక్కడ ఈ సైడ్ రైట్ సైడ్ ఉంటది. సో టీ ఆకు తర్వాత వచ్చేసి ఇంకో ముందుకెళ్తే గనక ముసళ్ళ పార్క్ అంటారు. ఆ ముసలిది కూడా ఏం లేదు. ఒకటే ఉంది ముసలి కూడా. అది కూడా బద్ధకంగా పడుకొని ఉంది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే గనక అక్కడ బోర్డ్ ఉంది చూసారా? ఆ బోర్డ్ దగ్గరదే టీ ఆకు అనేది అటుపక్క రైట్ సైడ్ ఉంటదనమాట. టీ ఆకుది. ఇంకా నెక్స్ట్ మనకు ఆ ముసలి దగ్గరికెళ్దాం. ముసలి పార్క్ అనేది ముసల్దాన్ జూలో ఒకటే ఉంది. తర్వాత అదెందుకో డల్‌గా పడుకున్నట్లే ఒకటే ఉందన్నమాట. ఇంకేమి లేవు. రాళ్ళతో ఏసినా కూడా ఇదేంటంటే 70-100 సంవత్సరాలు బతికేది ఉంటదనమాట. సో మనతో పాటు బతికే జీవి ఏదైనా ఉందంటే ఆయుష్ ముసలి. ఇది మనకు ఫైనల్‌గా వచ్చేదేంటంటే మనకు ఈవినింగ్ టైమ్‌లో చూడాల్సిన ప్లేస్‌లలో ఇదొకటి బోటింగ్ ఒకటి. సో, ఈ బోటింగ్ చూస్తున్నారు గదా! ఈ బోటింగ్ ఒకటి. సో, పిల్లలకందుకు బానే ఉంటది. సో, ఇక్కడ రూ. 100 సారీ రూ. 40 అనుకుంటా ఒక్కొక్కరికి. ఇది బోటింగ్ ఏరియా. ఈ బోటింగ్ ఏరియా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ ఇల్లు ఒక హీరోయిన్‌కు అప్పట్లో రామారావు కట్టించినాడంట. సో, ఆ హీరోయిన్ పేరేంటో మీకు తెలిస్తే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది ఏ హీరోయిన్ కోసం ఆయన కట్టించిన బిల్డింగ్ అనేది. ఎవరైతే ఈ ఏపీ టూరిజంలో రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ టిఫిన్ సెక్షన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ టిఫిన్ బానే ఉంటుంది. సో, ఇప్పటికైనా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.